హైదరాబాద్ కూకట్పల్లి సందీప్ నగర్ లో బాలిక హత్య కలకలం సృష్టించింది. పేరెంట్స్ ఇంట్లో లేని టైంలో బాలికను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వెంకటేష్ రేణుకా దంపతులు ప్రైవేట్ జాబ్ చేస్తూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నారు. వీరి పెద్ద కూతురు 6వ తరగతి చదువుతోంది. ఉదయం వెంకటేష్ రేణుకా దంపతులు బయటికి వెళ్లారు. కూతురు ఇంటి దగ్గరే ఉంది. ఆమె స్కూల్ కి వెళ్లిందనుకొని బాక్స్ ఇవ్వాలని వెంకటేష్ ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే మంచంపై రక్తం మడుగులో కూతురు కనిపించింది. ఒంటిపై కత్తిగాట్లు ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక బాలిక డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బాలికను ఎవరు హత్య చేశారు, ఎందుకు చంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, బాలిక హత్య కేసు అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, కూకట్పల్లిలోని సంగీత్ నగర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక మైనర్ బాలిక దాదాపు 12 ఏళ్ళు చదువుకుంటున్నటువంటి బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారంటూ దాదాపు ఇవాళ 12:30 గంటల టైంలో పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని ఆ బాలిక యొక్క నివాసంలో ఉన్నాం. దాదాపు ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్లలో ఉంటుంది. ఈ 3 ఫ్లోర్లలో కూడా టాప్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి ఈ బాలికను ఇక్కడ దుండగులు, గుర్తు తెలియని దుండగులు అయితే హత్య చేయడం జరిగింది. ఈ ఉదంతం అంతా కూడా ఉదయం పేరెంట్స్ దాదాపు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాసులుగా అయితే గుర్తించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కూకట్పల్లిలో దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా జీవనాధారం కోసం వచ్చి ఇక్కడే ఉండి నివాసం ఉండి వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉంటున్నారు. ఆ మృతురాలి తల్లి రేణుక అయితే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. తండ్రి అయితే కృష్ణ బైక్ మెకానిక్ పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ దాదాపు మధ్యాహ్నం 12:30 గంట టైంలో పిల్లలందరూ ఉదయం పూట స్కూల్స్కు హాలిడేస్ రావడంతో పెద్ద పాప ఇంటి దగ్గరనే ఉంది. ఇంటి దగ్గరనే ఉన్న సమయం లోపల మదరు ఫాదరు ఇద్దరు కూడా హాస్పిటల్ కోసం, అంటే మదరు డ్యూటీకి వెళ్ళింది, ఫాదర్ వచ్చేసరికి వర్క్ పైన బయటికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం టైం లోపల స్కూల్ నుంచి టిఫిన్ బాక్స్ కావాలంటూ కూడా స్కూల్ నుంచి ఫోన్ చేయడంతో ఆ మదర్ యొక్క ఆ పాప యొక్క ఫాదర్ టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు అయితే ఇంటికి రావడం జరిగింది. ఆ ఇంటికి వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఇంటి డోర్ ఓపెన్ చేసి చూడగానే తన యొక్క కూతురును, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురును కత్తిపోట్లకు గురై దాదాపు బాడీ మీద దాదాపు ఒక 3-4 చోట్ల కత్తిపోట్లు అయితే కనిపించాయి. దీంతో వెంటనే ఆ యొక్క ఫాదర్ పోలీసులకు 100కి డయల్కి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ వివరాలు వాళ్ళు సేకరించడం జరిగింది. ఘటన ఎట్లా జరిగింది అనే కోణాల్లో అయితే పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి వీళ్ళ పేరెంట్స్, అంటే పాప యొక్క మదర్ రేణుక లేదంటే ఫాదర్ కృష్ణ ఇద్దరిని కూడా ఎవరికైనా అనుమానం ఉందా దీనికి సంబంధించి, ఎవరిపైన మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళకి సంబంధించి ఆరా తీయడం జరిగింది. దాదాపు ఇక్కడ అన్ని వివరాలు సేకరించిన అనంతరం ఆ పాప యొక్క డెడ్ బాడీని అయితే గాంధీ హాస్పిటల్కు మార్చూరికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం చేస్తే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. అయితే ఈ వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. వీళ్ళు లాస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అయితే వేరే వాళ్ళు, అంటే ఈ లోపలికి వచ్చేటటువంటి వాళ్ళకు ఇతరులు, అంటే మామూలుగా జనరల్గా డెలివరీ బాయ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా చేశారా అనుకోవడానికి కూడా లేకుండా ఉంది. అయితే ఈ గేట్ దగ్గర ఈ ఓనర్స్ అయితే ఎవరు డెలివరీ చేసేటటువంటి బాయ్స్ని మేము లోపలికి అలో చేయమని చెప్తా ఉన్నారు. అయితే ఈ పాపను ఏ విధంగా హత్యకు గురైంది, అంటే ఎవరైనా వచ్చి దీని వెనకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా, లేదంటే అత్యాచారం చేశారా, లైంగిక దాడికి పాల్పడారా అనే కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఈ ప్రస్తుతం మనతో పాటు ఆ పాప యొక్క మదర్ రేణుక ఉంది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎట్లా తెలిసింది మీ పాపను మర్డర్ చేశారనే విషయం ఎట్లా చెప్పారు, మీకు ఎట్లా తెలిసింది? మాకు ఎట్లా తెలియలేదు సార్, ఎవరు చెప్పలేరు. మేము వచ్చి చూసిన దాకా మా పాప అట్లున్న సంగతి మాకు ఎవరికి తెలియదు. ఎట్లా మీకు ఎవరి మీద అనుమానం ఉందా మీ పాపను మర్డర్ చేయడానికి? మీరు ఎన్ని రోజులు సంది ఇక్కడ ఉంటున్నారు? మేము గత 4 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. కానీ ఏం అనుమానం, ఆమె ఇక్కడ చదవదు. పోనీ వాళ్ళ పిల్లలకి కొట్టింది, వీళ్ళ పిల్లలకి కొట్టింది అనుకోవడానికి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు తనకి. ఆ స్కూల్ ఎక్కడో బోయినపల్లిలో ఉంది తన స్కూలు. అసలు ఏం బాగుందని కొట్టిరని మేమెవరితో కొట్లాడలేము. కానీ ఎందుకు ఇట్లా జరిగింది? నాకు పారిపోయిందక్క.
మీ అక్క చెల్లెలతో నేను ఇంత ఘోరం చేసుకుంటా అనుకోలేనే. నేను మంచిగా ఉన్నా కదా అని మీతో మాట్లాడలేను, కానీ లేకపోతే నాకేదో స్కూల్ లేదు, ఏమి లేదు ఆ పాపకు. పాప రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తుంది, చదవకపోయినా స్కూల్కి వెళ్తుంది, చదవదు కానీ రోజు స్కూల్కి పోతుంది. వాళ్ళ డాడీ స్కూల్కి పోకపోతే తిడతాడని రోజు స్కూల్కే పోతుంది. హోంవర్క్ చేయకపోయినా స్కూల్కే పోతుంది, కానీ స్కూల్ లేకపోవడం వల్ల ఇంటికాడ ఉంది. 4 days 5 days నుంచి ఇంటి దగ్గర ఉంటుంది. మరి ఏం జరిగిందో తెలీదు, మేము ఇంటి దగ్గర ఉండము, పొద్దున వెళ్ళి ఈవినింగ్ వస్తాము. పిల్లలు ఉంటారు, ఏం జరిగిందో తెలీదు, అసలు ఎవరు చేశారో కూడా తెలియట్లేదు. ప్రస్తుతం మదర్ అయితే కూడా ఎవరు చేశారో కూడా మాకు తెలియదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేమందరాలు ఎట్లుంటుండే హైదరాబాద్ కూకట్పల్లి సందీప్ నగర్ లో బాలిక హత్య కలకలం సృష్టించింది. పేరెంట్స్ ఇంట్లో లేని టైంలో బాలికను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వెంకటేష్ రేణుక దంపతులు ప్రైవేట్ జాబ్ చేస్తూ 3 పిల్లలను పోషించుకుంటున్నారు. వీరి పెద్ద కూతురు 6వ తరగతి చదువుతోంది. ఉదయం వెంకటేష్ రేణుక దంపతులు బయటకు వెళ్లారు. కూతురు ఇంటి దగ్గరే ఉంది. ఆమె స్కూలుకు వెళ్లిందనుకుని బాక్స్ ఇవ్వాలని వెంకటేష్ ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే మంచంపై రక్తం మడుగులో కూతురు కనిపించింది. ఒంటిపై కత్తికాట్లు ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బాలికను ఎవరు హత్య చేశారు, ఎందుకు చంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.